హే గైస్, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ ఎక్స్ప్లెయినర్. ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు పట్టింది ఈ ఒక్క అద్భుతం జరగడానికి. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ చాలా ఇయర్స్ ఫ్యాన్స్ వెయిటింగ్ తర్వాత ఫైనల్గా కప్పు కొట్టింది. నాలాంటి డైహార్డ్ ఫ్యాన్స్కి ఇది చాలా పెద్ద పండగే. కానీ ఆ రోజు చిన్నస్వామి స్టేడియంలో విజయకేతన నినాదాలతో పాటు చావు ఏడుపులు కూడా వినిపించాయి. దానికి రీజన్ స్టాంపేడ్, తొక్కిసలాట. అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో పోలీస్ ఫోర్స్ అండ్ స్టేడియం స్టాఫ్ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయాయి. ఆర్సీబీ గెలిచిన తర్వాత ఒక విక్టరీ సెలబ్రేషన్ పరేడ్ ని ఏర్పాటు చేశారు. కేవలం 35,000 మందికి సీటింగ్ ఉన్న ఆ స్టేడియంలోనికి ఆ పరేడ్ కోసం 2 నుండి 3 లక్షల మంది వచ్చారు. అంతమంది ఒకేసారి చేరిపోయి ఆనందంతో గెంతడం అండ్ అదే టైంలో అక్కడ ఒక డ్రైనేజ్ స్లాబ్ విరగడంతో పీపుల్ చాలా పానిక్ అయ్యారు. దానివల్ల అక్కడ దాదాపుగా 11 మంది చనిపోయారు అండ్ 50 మందికి పైగా గాయపడ్డారు. రీసెంట్ గా పుష్ప మూవీ స్టాంపెడ్ కూడా చాలా హల్చల్ అయ్యి ఒక కుటుంబానికి తల్లి లేకుండా చేసింది. అయితే ఇదే రీతిలో ఒడిశాలోని పూరి జగన్నాథ్ టెంపుల్లో జరిగిన ఒక స్టాంపెడ్ లో 3 చనిపోగా మరో 50 మందికి పైగా గాయాలతో బయటపడ్డారు. ఈ నెల ఆదివారం అంటే 29వ తారీఖున ఉదయం 4:20 గంటలకు పూరిలోని గుండీచామాత ఎదుట పెద్ద ఎత్తున భక్తులు ఒకచోట గుమ్మిగూడారు. లక్షల మంది డివోటీస్ భగవంతుని రథాలను దగ్గరగా చూడాలని, జగన్నాథ, బలభద్ర, సుభద్ర ఈ మూడింటిని దర్శించుకోవాలని జనం ఎక్కువ మొత్తంలో రావడం ప్రారంభించారు. ఆ రథాల్లో ఒకటి శ్రీకృష్ణుడి అన్నైన బలరామునిది, మరొకటి చెల్లైన సుభద్రాదేవిది, ఆ 3వ రథం జగన్నాథుడిది. ప్రతి ఏటా కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత వాటిని ఈ రథాల్లో భారీ ఎత్తున ఊరేగిస్తూ గుండీచామాత మందిరానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఆ విగ్రహాలతో పాటు ఆ రథాలు కూడా గుండీచామాత ఆలయం దగ్గరే ఒక 5 రోజుల పాటు ఉంటాయి. పిల్లలు లేని గుండీచామాతకి శ్రీకృష్ణుడు ఒక మాట ఇస్తాడు. సంవత్సరంలో ఒకసారి ఒక 5 రోజులు నేను నీ వద్దకు వచ్చి ఉంటాను, నన్ను జాగ్రత్తగా నీ బిడ్డలా చూసుకో అని మాట ఇస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం ఈ రథాల్లో వెళ్ళి అక్కడ ఒక 5 రోజులు ఉండి అక్కడి నుండి మళ్ళీ ఊరేగింపుగా తిరిగి గుడివైపుకు ప్రయాణిస్తాయి. ఈ రథాలను చూస్తే సాక్షాత్తు దేవుణ్ణే నిజంగా చూసినట్టు మన భారతదేశ ప్రజలు భావిస్తారు. ఈ కారణంగానే ప్రతి ఏటా భక్తులు కొన్ని లక్షల సంఖ్యలో వచ్చి ఆ రథ ఊరేగింపులో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జనాలు లక్షల సంఖ్యలో వచ్చారు వాటిని దర్శించుకోవడానికి. అంతలోపల 2 ట్రక్కులు భక్తుల సామాగ్రి మోస్తున్నవి సడన్ గా జనాల్లోకి రావడం మొదలెట్టాయి. అప్పటికే జనాల రద్దీ చాలా ఎక్కువగా ఉండడంతో పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. అండ్ అప్పుడే ఈ ట్రక్స్ రావడంతో జనాలు ఒకరి మీద ఒకరు పడుతూ అంతా గందరగోళం చేసేశారు. తొక్కిసలాట చాలా ఎక్కువ మంది జనంలో జరగడం వల్ల 3 భక్తుల ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. వారిలో 6 క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఈ స్టాంపేడ్లో మరణించిన వారు బసంతి సాహు, ఈమె వయసు 36 సంవత్సరాలు. ఈమె బాల్గఢ్ ప్రాంతం నుండి వచ్చిన మహిళ. ప్రేమకాంత్ మహంతి, ఇతని వయసు 80 సంవత్సరాలు. ఇతను బాలీపట్నా ప్రాంతానికి చెందిన వృద్ధుడు. అండ్ 3వ వ్యక్తి పేరు ప్రవతి దాస్, ఈవిడ వయసు 42 సంవత్సరాలు. ఈవిడ ఒక నార్మల్ హౌస్ వైఫ్. దేవుడిని దర్శించుకుందామని వచ్చిన ఈ 3 కుటుంబాలకి చివరికి శోకమే మిగిలింది. ఈ మృతుల కుటుంబాలు హాస్పిటల్ మోర్చరీ బయట అసలు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో తెలియకుండా పోయిన ప్రాణాల కోసం అమాయకంగా బాధపడుతున్నారు. తప్పు ఆ లారీ డ్రైవర్దా లేక అక్కడికి ఎడతెరపు లేకుండా వచ్చిన ప్రజలదా అనే విషయం కొంతసేపు పక్కన పెడితే టెంపుల్ అథారిటీస్ ఏం చేస్తున్నాయి? ఆ గుడి విశిష్టత గురించి, ఆ రథాల విశిష్టత గురించి భారతదేశం అంతటా తెలుసు. అలాంటి గుడిలో, అంత విశిష్టత ఉన్న గుడిలో రథోత్సవాలంటే సెక్యూరిటీ చాలా టైట్గా ఉండాలి. సర్వైలెన్స్ చాలా షార్ప్గా ఇంచ్ టు ఇంచ్ ఉండాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుండి ప్రతి గవర్నమెంట్ ఇండివిజువల్ ఎవరైతే ఈ సెక్యూరిటీ కోసం అసైన్ చేయబడ్డారో అందరూ కూడా ఫీల్డ్లోకి దిగి వర్క్ చేయాలి. గవర్నమెంట్ అండ్ అక్కడి పోలీస్ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే అక్కడ ఆ 3 ప్రాణాలు పోయేవి కాదేమో. ఒడిశా సీఎం మోహన్ చరణ్ గారు వెంటనే స్పందించి మృతుల కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇప్పుడు ఆ డబ్బు కోల్పోయిన ప్రాణాలని తిరిగి తీసుకురాలేదు. అయినా ఈ ఇన్సిడెంట్ రెస్పాండ్ అవుతూ అక్కడ సెక్యూరిటీ ఆపరేషన్స్కి అసైన్ చేసిన కలెక్టర్ అండ్ పోలీస్ అఫీషియల్స్ అందరినీ పిలిచి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్ని, అలాగే ఎస్పీ వినీత్ అగర్వాల్ గారిని మరియు డీసీపీ బిష్ణుపతి గారితో పాటు కమాండెంట్ అజయ్ పద్ది లాంటి కొంతమంది ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ అండ్ సస్పెండ్ చేసి ఈ విషయంలో గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు ఆయన తెలిపారు. ఒడిశా సీఎం చరణ్ గారు ఎక్స్లో పోస్ట్ చేస్తూ జగన్నాథ భక్తులంతా నన్ను క్షమించండి అంటూ బాధపడ్డారు. ఈ సంఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ లాంటి నేతలు తీవ్రంగా స్పందించారు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్ల జరిగిందంటూ విమర్శలు చేశారు. ఇది మొదటిసారి కాదు. 2008లో హిమాచల్ ప్రదేశ్లోని నైనాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 150 మందికి పైగా చనిపోయారు. అలాగే 2013లో కుంభమేళా సమయంలో అలాంటి ఘటన ఒకటి జరిగింది. అలాగే 2015లో తిరుపతి రథసప్తమిలో కూడా ఇలాంటి స్టాంపెడ్ జరిగింది. ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ ఇలాంటి సంఘటనలకు ప్రధాన కారణం. భక్తులు దేవుణ్ణి చూడడం అంటే భగవంతుని మానవ రూపాన్ని కళ్ళతో దర్శించుకోవడం.
కానీ భద్రత లేకుండా అలాంటి ప్రయత్నాలు ప్రాణాల మీదకు రావచ్చు. భక్తి ఉత్సాహంలో మన ప్రాణాల్ని పోగొట్టుకోవడం దేవుడికి నచ్చదు. అందుకే ప్రతి సంవత్సరం జరిగే ఈ రథయాత్రలను ప్రొఫెషనల్గా ప్లాన్ చేయాలి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న 6గురికి నయం కావాలని కోరుకుందాం. అలాగే మృతుల కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు Prime9 ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్.